ఏ గుడికి గుడి ఎక్కడ? గాలా శ్రీశైలం. శ్రీశైలం ఉంటుంది అది. భ్రమరాంబ, బ్రహ్మమ్మ మల్లికార్జున, మల్లికాంశంలో మల్లికార్జున మల్లికాంశం స్వామి స్వామి గుడికి గుడికి వెళ్తున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాము. ఎవరెవరు వెళ్తున్నామంటే అమ్మ, నేను, ఇద్దరు తమ్ముళ్ళు, పిల్లలు, మా లింగవ్వ అందరం కలిసి వెళ్తున్నాము. అక్కడ ఏమేమి ప్లేసెస్ చూపిస్తాము, ఎలా ఉంటుందన్నది ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కూడా చూడొచ్చు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, అలాగే భ్రమరాంబ అమ్మవారు ఉంటారు. మార్నింగే దీపాలు అయితే వెలిగించాము 5:30కే. ఇప్పుడు 7 అవుతుంది టైం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇంకా ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. మా జాయ్ కుక్క పిల్ల లెక్క క్యూట్గా ఉన్నాడు కదా. చిన్నవద్దినం లింగవ్వ, మా అమ్మ, హర్షితు, జాయి. మనం ఎటు వెళ్తానని చెప్పు చెప్పు. జాయ్ చెప్తాడు. ఎక్కడికి వెళ్తాం చెప్పు. జాయ్ మారిపోయాడు ఫ్రెండ్స్. జాయ్ పెద్దగా అయింది కదా. ఇప్పుడు ఏం చేసినాం మనం? పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ చేపించి పోతున్నాం. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం. ఎక్కడికి? ఏ గుడికి గుడి ఎక్కడ? గాలా శ్రీశైలం. శ్రీశైలం ఉంటుంది అది. భ్రమరాంబ, బ్రహ్మమ్మ మల్లికార్జున, మల్లికాంశంలో మల్లికార్జున మల్లికాంశం స్వామి స్వామి గుడికి వెళ్తున్నాం. ఇప్పుడు వర్షం తగ్గిపోయింది. చిన్నగా వర్షం పడుతుంది. ఆకలి అవుతుందంట. చెప్తుందంట. అడిగిల్లా నిన్ను? జై చెప్తాంది ఆకలి అవుతుందని అడిగిల్లా? వర్షం చిన్న చిన్నగా పడుతుంది. చూడండి, అవుటర్ ఎక్కుతున్నాం గాయస్. అవుటర్ ఎక్కుతున్నాం. ఇప్పుడైతే ఎంత వర్షం పడుతుందో చూద్దాం. వర్షం అవుటర్ మీద ఇక్కడ పడట్లేదు, అక్కడ పడింది, ఇక్కడ పడట్లేదు. అక్కడ పడింది, ఇక్కడ పడట్లేదు. చూడండి ఎంత పడుతుంది. శ్రీశైలం ఎగ్జిట్ నెంబర్ 14. ఎగ్జిట్ నెంబర్ 14 అంట. అవుటర్ దిగుతాను మీకు. ఎగ్జిట్ నెంబర్ 14 శ్రీశైలం రోడ్. తింటున్నాం. ఇప్పుడైతే మేము టిఫిన్ కోసం ఆగాము. ఇప్పుడైతే తింటాం. ఏం తింటాడో చూద్దాం. అయితే ఏం తింటాడు? ఇడ్లీ. జాయి పోయి బోండా వేపించుకుంటాడు. కింద చట్నీ కూడా బాగుంది. ఇడ్లీ అయితే మెత్తగా సాఫ్ట్గా ఉంది. మేమైతే అయిపోయింది తినడం. బోండా కట్టు ఉంది కానీ చట్నీ చట్నీ జనాలు అయితే బాగానే ఉన్నారు. ఇక్కడైతే ఫుల్ చల్లని. మా పిల్లలు మంచిగానే తిన్నారు. టేస్ట్ బాగుంది. జనాలు కూడా బాగానే వస్తున్నారు. మంచిగా ఉంది టిఫిన్. శ్రీశైలం ఇంకా 85 కిలోమీటర్లు. ఎన్ని ఉన్నాయి? 10, 15 ఉన్నాయి. చాలా ఉన్నాయి. చాలా
సింగిల్ రోడ్డు. చాలా మంకీస్. అమ్మో ఎన్ని మంకీసో. కోతులకు పెట్టద్దమ్మా ఇక్కడ. ఏం తెలియదు కానీ ఇక చూడు చాలా ఉన్నాయి. ఈ చెక్ పోస్ట్ ఇక్కడ చెక్ పోస్ట్ చూసారు కదా, ఇది నైట్ 8 అయిందంటే చెక్ పోస్ట్ క్లోజ్ చేసేస్తారు. మనని ఇటు లోపలికి అలో చేయనియరు, ఇటు అలో చేయనియరు. ఇక్కడనే రూమ్స్ తీసుకొని ఉండాలి. ఏదైనా 8 లోపే రావాలి. పొద్దున 6 నుంచి మళ్ళీ అలో చేస్తారు. ఈకో రిసార్ట్ చెక్ పోస్ట్ అక్కడ మిస్ అయ్యి లోపలికి, అక్కడ రిక్వెస్ట్ చేసి లోపలికి వచ్చినా కూడా ఇక్కడ లోపలికి రానివ్వరు. ఈ చెక్ పోస్ట్ దగ్గరనే ఆపేస్తారు. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఆపేస్తారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి, తీసేయాలి ఇక్కడే. వాటర్ బాటిల్స్ నాట్ అలౌడ్ ప్లాస్టిక్. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్, శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్. ఇది నైట్ వ్యూ, చాలా భయంకరంగా ఉంటది. అది కూడా చూపిస్తాం మీకు. నల్లమల్ల ఫారెస్ట్, రాత్రి పూట మంచిగా ఉండాలి. రాత్రి పూట చాలా భయం, చాలా భయం. ఆ స్ట్రేట్ ఉంది కదా, అందులో సఫారీ అని చెప్పి తీసుకెళ్తారు. ఎండింగ్ అని చెప్పి తీసుకెళ్తారు. లైవ్ గా పులులను చూడొచ్చు అని వెళ్తామా. అక్కడికి వెళ్తే అవి ఏం కనిపించవు, ఉంటాయి కావచ్చు కానీ మనం వెళ్తే కనిపించవు. లాస్ట్కి లొకేషన్ అయితే ఒకటి సూపర్ ఉంటుంది. నీళ్ళు పాపడాలు కొట్టుకొని తినుకుంటే వెళ్తున్నాం. 12 జ్యోతిర్లింగాల్లో 2వ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున స్వామి వారిది. అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో 6వ శక్తిపీఠమైన అమ్మవారి మెడభాగం పడిన చోటు. అందుకే ఈ క్షేత్రాన్ని శివశక్తి క్షేత్రంగా పిలుస్తారు. శ్రీశైలాన్ని శ్రీపర్వతం, శ్రీగిరి అని పేర్లతో పిలుస్తారు. శివపార్వతులు ఈ పర్వతంపై నివసించడం వల్ల ఈ ప్రాంతాన్ని శ్రీ కైలాసం అని పిలుస్తారు. శ్రీశైలాన్ని ఈ భూమి మొత్తానికి నాభిగా చెప్తారు. ఇది వ్యూ పాయింట్. ఇది మన తెలంగాణ బార్డర్. మ్యాంగోస్ వస్తే తీసుకున్నాం, ఉప్పు కారం వేసినాయి. శ్రీశైలం ఇంకా 18 కిలోమీటర్లు, దూర్నాల 51, కన్నూరు 2 నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. వెల్కమ్స్ టు యూ. రోప్ వే కూడా ఉంది చూడండి. ఇది కూడా వ్యూ పాయింట్. ఏది మళ్ళీ చెప్పు జాయ్, చెప్పు ఏంటిది నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. కొండలు ఎక్కుతానమంట, దిగుతానమంట, చెట్లు ఎక్కుతానమంట, దిగుతానమంట. సాక్షి గణపతి దేవాలయం. రిటర్న్ లో వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నాం. మరి దిగుడు ఎక్కడే. శివయ్య అట్టుగానే కనిపిస్తాడా నీకు? అటుగానే కనిపిస్తాడా? శ్రీశైలంలోని ప్రతిశిల శివ స్వరూపమే. శివ పార్వతులు. జా అక్కడ చూడు శివ పార్వతులని. ఇటు శివలింగం. మమ్మీ
మార్నింగ్ 7:30కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేవరకు 1:30 అయింది. ఘాట్ రోడ్డు కదా, మెల్లగా వచ్చాం. మళ్ళీ మధ్యలో పిల్లలకు ఆకలి ఇషి అన్నీ వచ్చినాయి, దానివల్ల మెల్లగా వచ్చినాం. వరకు టెంపుల్ ఉంటుందంట, అంతలోపు దర్శనం చేసుకొని వస్తాము. లోపలికి ఫోన్ అలో లేదు. దర్శనం చేసుకొచ్చుకొని మళ్ళీ కలుస్తాం. 300 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాము. మేము లైన్లోకి వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేశారు. మాకు దర్శనం అయ్యేసరికి 3 అవర్స్ అయితే టైం పట్టింది. మమ్మీ ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి, ఇవన్నీ కొని ఒక్కటి కానీ ప్లీజ్, కానీ ఒక్క బొమ్మ కూడా కొనియలే. మళ్ళీ నా మమ్మీ ఒక్క బొమ్మ కూడా కొనియాలి ప్లీజ్, నా మమ్మీ కొని ప్లీజ్ కొనియండి. శివుడి మమ్మీ డాడీ. శివుడి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయినాక పిల్లలకు చాలా ఆకలి అవుతుందంటే ఇక్కడే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. ఇంటి నుంచి అయితే అన్నం కూర వండుకొచ్చినాం, అది కూడా చూపిస్తున్నా. ఫ్రైడ్ రైస్ అయితే ఆకలి అవుతుందని తీసుకున్నాం, 2 ప్యాకెట్స్. ఇప్పుడైతే సాక్షి గణపతి దగ్గరికి వెళ్తున్నాం. మా గుళ్ళో దర్శనం అయితే ఫుల్ సేపు పట్టింది, లైన్లోనే కూర్చున్నాము. శివుడి దర్శనం అయితే బాగా జరిగింది, అమ్మవారి దర్శనం అయితే తొందరగా అయిపోయింది. 3 గంటలు అయితే లైన్లో అయితే వెయిట్ చూసినాం. 300 టికెట్. సాక్షి గణపతి ముందే దర్శనం చేసుకోవచ్చు, కానీ వెళ్ళేటప్పుడు అయితే దర్శనం చేసుకుంటే కిందికి వెళ్ళేటప్పుడు మనం రిటర్న్ అయ్యేటప్పుడు సాక్షి గణపతిని దర్శించుకునే వెళ్తారు అందరు ఎక్కువగా. దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నాం సాక్షి గణపతి దగ్గరికి. ఇక్కడ షాప్స్ చూడండి, ఎక్కువ మ్యాంగోస్ ఉంటాయి ఇక్కడ. సాక్షి గణపతి దేవాలయం అయితే వెళ్తున్నాను లోపలికి. రష్ అయితే చాలా ఉంది, ఫాస్ట్గా పంపిస్తారు. ఇది అర్షితుడు పిచ్చోడు, విభూతి కనిపిస్తే పిచ్చిలేస్తుంది దీనికి. వినాయకుడి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా మేమైతే 2 నిమిషాలు ఇట్లా కూర్చొని సాక్షి గణపతి ఆలయం వస్తుంది, కానీ ఇక్కడ మనం శివయ్యని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఈ గణపతి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గణపతి హస్తినా రూపంలో కొలువై దర్శనమిస్తాడు. ఇక్కడ సాక్షి గణపతి శ్రీశైల యాత్రకి మొదటి సాక్షి. భక్తులు శ్రీశైలాన్ని దర్శించినట్టు గణపతి కైలాసంలో శివుడికి సాక్ష్యం చెప్తాడు కనుక సాక్షి గణపతి అంటారు. హటకేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. ఈ వృక్షం పేరు సంతానఫల వృక్షం. పిల్లలు కాని వారు ఈ చెట్టు చుట్టూ తిరిగి ముడుపు కట్టుకుంటారు. అలాగే హటకేశ్వరం, దీని అసలు పేరు అటకేశ్వరం. మహాశివుడు అటకేశ్వరంలో ఏర్పడడం వల్ల ఈ స్వామిని అటకేశ్వరుడు అని పిలుస్తారు. సాక్షి గణపతిని దర్శనం చేసుకొని కిందికి వచ్చేటప్పుడు మనకు రైట్ సైడ్లో హటకేశ్వరం, లెఫ్ట్ సైడ్లో పాలధార పంచదార ఉంటాయి. ఈ పాలధార పంచదారకి వెళ్ళాలంటే ఇలా మెట్ల మార్గంలోనే వెళ్ళాలి. ఈ మెట్లు 145 మెట్లు ఉంటాయి. సైడ్ మొత్తం షాప్స్ ఉంటాయి. ఇలాగా చూడండి, మెట్లు అయితే ఒక్కొక్కటి చాలా పెద్దగానే ఉంటాయి. 145 మెట్లు ఉంటాయి. చుట్టూ చెట్లు, నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం. సైడ్కి అయితే షాప్స్ ఇలా ఉంటాయి. ఇదే పాలధార పంచదార. ఎడమవైపు పంచదార, రైట్ సైడ్ పాలధార. పాలం అంటే నుదురు. మహాశివుని నుదుటి నుండి ఈ దార ఉద్భవించింది కాబట్టి పాలధార అంటారు. పంచదార అంటే పంచం అంటే 5. ఇక్కడ 5 దారగా నీరు వస్తుంది. ఇక్కడ ప్రత్యేకత, ఈ దార నుండి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. పైన కొండ మీద నుండి పడడం లేదు. ఈ కొండరాళ్ళ బండల నుంచి వస్తుంది. వర్షాకాలంలో ఫుల్ దార వస్తుంది. ఇప్పుడు నార్మల్గా వస్తున్నాయి. ఈ వాటర్ తీయగా ఉంటాయి. నేను తాగి చూశాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి.
ఏంటి శ్యామ్ కనిపిస్తున్నాడని చూస్తున్నారా? మేము లాస్ట్ ఇయర్స్ బ్యాక్ శ్యాము మేము మా అత్తమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళాము. అప్పుడు ఈ టెంపుల్ని వీడియో తీసుకున్నాను. నేను అమ్మ వాళ్ళతో ఇప్పుడు వెళ్ళాను కదా, ఇప్పుడు నేనైతే ఈ లాస్ట్ శిఖరము అలాగే పాతాళ గంగ అవైతే చూడలేదు. అప్పుడు వెళ్ళిన వీడియోస్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అలాగే శ్రీశైలం వెళ్తే ఈ శిఖరానికి తప్పకుండా వెళ్ళండి. మాకు టైం కుదరక మేమైతే రిటర్న్ వచ్చేసాం. శిఖర పర్వతం శ్రీశైల శిఖరం, శ్రీశైలంలో ఎత్తైన శిఖరం. శిఖరంపై నందీశ్వరుని కొమ్ముల నుండి శ్రీశైలాన్ని దర్శిస్తే మళ్ళీ జన్మ ఉండదంట. ఇక్కడ నుండి మనకి 5 గోపురాలు కనిపిస్తాయి. ఇక్కడ శ్రీశైలం శిఖరం టికెట్ శ్యామ్ అయితే హర్షిత్కి నంది కొమ్ములో నుంచి అక్కడ గుడి గోపురాలు అయితే చూపిస్తున్నాడు. అక్కడ మనకు 5 గోపురాలు కనిపిస్తాయి. టెలిస్కోప్ నుంచి అయితే క్లారిటీగా కనిపిస్తున్నాయి 5 గోపురాలు. మేమైతే చూసాము. మా మామయ్య, నేను, శ్యామ్, హర్షిత్ అయితే నంది కొమ్ములో నుంచి చూసాము. నాకైతే కొంచెం కాళ్ళు నిక్కి చూడాల్సి వచ్చింది, సరిగా అందలేదు నాకు. అన్ని దీపం అన్ని మొత్తం చుట్టూ దీపం 5 రూపాయలు, కొబ్బరికాయ 20 రూపాయలు. రావు 5 చల్లగా బేబీ షాక్ బేబీ షాక్ ఆయన ఏం లేదు ఏదేనా తీసిన. ఓకే తనెక్కడన్నా చాయ్ చూడు ఏంటి బండి ఎక్కడది బండి అయ్యా దీపం పుట్టిగరా సరే వేసే ఇక జై చూడు. మేము వాటర్కి వెళ్ళాం. నాని నేను హర్షిత్ రాలే, ఊకే సాలే పనుకుంటుండు కాళ్ళ. భయపడతారా? కొండ మీద ఎంత బాగుంది, లైట్స్ డార్క్ బాగుంది కదా. కదా జెండా కలర్ భయంకరంగా ఉన్నాయి. ఉంటాను ఫ్రెండ్స్ మా అమ్మమ్మ బొమ్మడీలు నైట్ టైం బాగుందిగా. గైస్ చూడండి గైస్, ఒకటి చూపిస్తా చూడండి. చెట్టు మీద ఏముంది, సీత. మా చిటుకు జాయ్ భయపడ్డారు చూసి. నైట్ టైం చూడు ఎంత భయంకరంగా ఉందో జాయ్. చాలా భయం అవుతుందా? నాకైతే చాలా భయం అవుతుంది. రోడ్ చూడు ఎట్లుందో, ఎవ్వరు లేరు. చూడండి ఫ్రెండ్స్, నైట్ టైం 12:32 అవుతుంది. హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్, జనాలు ఎట్లున్నారు. ఈ టైంలో కూడా ట్రాఫిక్. ఈ టైంలో అంత ట్రాఫిక్ ఉంది. అవి పడుకున్నాడు, చెట్టుకి పడుకున్నాడు. మంచిగా అందరూ నిద్ర. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం అయితే గంట సింబల్ కొట్టండి. గంట సింబల్ కొడితే నా వీడియోస్ మీ వరకే వస్తాయి. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.